ప్రైజ్ ది లార్డ్. ఈ దినం ప్రభువు పరిచర్య చేయడానికి కావలసినటువంటి అర్హతలు గురించి ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19 వచనం నుండి 21వ వచనం వరకు చూసినట్లయితే, ఏలియాకు మారుగా ప్రవక్తగా ఉండటానికి ఎలీషాకు అభిషేకం చేయవలనని దేవుడు ఏలియాకు చెప్పాడు. దేవుని మాట ప్రకారం ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళి తన దుప్పటి అతని మీద వేసి పిలిచాడు. వెంటనే ఎలీషా అతనిని వెంబడించాడు. ఎలీషా పరిచర్యకు పిలవడానికి అతనుకున్న అర్హతలు ఏమిటంటే 3 ఉన్నాయి. మొదటిది, ఎలీషా కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఏలియా ఎలీషా దగ్గరకు వెళ్ళేసరికి అతడు పొలంలో ఉన్నాడు. తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచున్నాడు. బైబిల్ గ్రంథంలో మనంతట్లో మనం చూసినప్పుడు దేవుడు పని చేసే వారిని సేవకు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా కూడా పని చేస్తుండగా దేవుని పరిచర్యకు పిలువబడ్డాడు. దేవుడు అతనిలో కష్టపడే మనసును చూశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం సేవకు పిలువబడ్డామంటే నువ్వు కష్టపడేవాడు అని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఎలీషా కూడా కష్టపడే మనస్తత్వం కలిగినటువంటి వాడు కనుక దేవుడు అతన్ని సేవకు పిలుచుకున్నాడు. రెండవదిగా, ఎలీషా విధేయత అనుభవం గలవాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19 నుండి 21వ వచనం చూస్తే, ఎలీషా ఇక్కడ మంచి విధేయత కలిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. ఏలియా ఎలీషా దగ్గరకు వెళ్ళి తన దుప్పటి అతని మీద వేయగా దాని అర్థమును గ్రహించిన ఎలీషా, నేను రాను అని చెప్పలేదు, కానీ నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వచ్చి నిన్ను వెంబడిస్తాను అని చెప్పాడు. తనకు ఇవ్వబడిన పిలుపుకు విధేయత చూపించాడు. ప్రేమకి దేవుని బిడ్డలారా, దేవుడు మన సేవకు పిలుచుకున్నప్పుడు ఆ పిలుపుకు తగినట్లు విధేయత చూపించి ఎలీషా మాదిరిగా మనం నడుచుకోవాలని, అలాంటి అనుభవం కలిగి మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగా మూడవది, ఎలీషా పరిచర్య చేసే మనసు కలిగినటువంటి వాడు. అదే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఎలీషా ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేశాడు, తను తాను తగ్గించుకున్నాడు. ప్రభువు చెప్పిన సూత్రం కూడా ఇదే, మీలో ఎవడైనానూ గొప్పవాడై ఉండబోడిన ఎడల వాడు పరిచారం చేయాలి అని ప్రభు మనతో చెప్పాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాం. ప్రేమైనటువంటి ప్రభు బిడ్డలారా, మరి ఎలీషా పరిచర్య చేసే మనసు కలిగినటువంటి వాడు. ఎలీషా ఇట్టి సుగుణాన్ని కలిగినటువంటి దేవుని సేవకుడు. ముగింపులో మనము జ్ఞాపకం చేసుకున్నాం, ఈ రోజున అనేక మంది ఇట్టి లక్షణాలు లేకుండానే పరిచర్య చేయాలని ఆశ కలిగి పరుగులు పెడుతూ ఉన్నారు. వారికి సేవ అంటే ఒక విలాసవంతమైన జీవితంగా ఉండిపోయింది. అందరూ తమకు పరిచర్య చేయాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ నిజమైన సేవకుని లక్షణాలు ఏమిటంటే మనం 3గా చెప్పుకున్నాం. ఒకటి, దేవుడు పరిచర్యలో కష్టపడేటువంటి వారు. రెండవది, దేవుడు పరిచర్యలో విధేయత కలిగినటువంటి వారు. మూడవది, పరిచారం చేసేవారుగా ఉండాలి. ఇట్టి 3 లక్షణాలు కలిగినటువంటి వారు దేవుని పరిచర్య చేయడానికి అర్హులు. కనుక ప్రభు పరిచర్య చేయాలని ఎవరైనా సరే మొట్టమొదటిగా కష్టపడేవారుగా ఉండాలి, విధేయత చూపేవారుగా ఉండాలి, పరిచర్య చేసే మనసు కలిగేవాడుగా ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.